ఇదే ప్రభు చెప్తున్నాడు, మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి. ఎందుకు తెలుసా? మీ మధ్యకు నేను నివసించబోతున్నాను, మీ మధ్యకు వచ్చి ఉన్నాను. కాబట్టి ఈ సువార్త సభలలో దేవుడు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ప్రేర ఆదికాండం 46వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది పిల్లరా. అక్కడ ఏముంటుందంటే, యాకోబుని దేవుడు ప్రేర యోసేపు ఐగుప్తులో ఉండగా ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ సందర్భంలో ప్రేర యోసేపును అన్నాడు, తన అన్నలతో తండ్రి అయిన యాకోబును కూడా తీసుకురమ్మన్నాడు. ఆ సందర్భంలో ఐగుప్తుకి వెళ్ళటానికి యాకోబు కొద్దిగా సంచయిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడాడు యాకోబుతో. ఆదికాండం 46వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా చదువుతారా? నేను ఐగుప్తునకు మీతో కూడా వచ్చేదను, అంతేకాదు దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఐగుప్తు నీతో కూడా వచ్చేదను. యాకోబుతో దేవుడు చెప్తున్న మాట, యాకోబు దేని గురించి ఆలోచన చేయబాక, నువ్వు బయలుదేరు, నీతో కూడా నేను రాబోతున్నాను. ఈ యొక్క మధ్యాహ్న వేళలో ప్రభు మనతో ఉండాలని, ప్రభు మనతో రావాలని, ప్రభు మనతో నివసించాలని మనం కోరుకోవాలి. కాబట్టి దేవుడు కూడా అదే అంటున్నాడు, నేను మీ మధ్యకు వచ్చి నివసించబోతున్నాను. కాబట్టి పౌలు గారు కూడా అదే అంటాడు. కొరింథీ పత్రిక 6:16లో నేను వారి మధ్యకు వచ్చి నివసించేదను అనే మాట రాయబడి ఉంది పిల్లరా. కొరింథీ పత్రిక 6:16 మనం గమనిస్తే అక్కడ రాస్తున్నాడు పౌలు గారు, నేను వారి మధ్యకు వచ్చి నివసించేదను. ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుడు మన మధ్యకు వచ్చి ఎందుకు నివసించాలని కోరుకుంటున్నాడు? ఎందుకు దేవుడు మన మధ్యకి రావాలని ఆశపడుతున్నాడు? ఎందుకు దేవుడు మన మధ్య ఉండటానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడు మన మధ్యకి ఎందుకు రావాలని? ఈ రోజున దేవుడు మన మధ్యకి వచ్చి నివసించాలని కోరుకుంటానికి కారణం ప్రభు సమయాన్ని బట్టి నేను సమయంలో ఒక 4 విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మన మధ్యకి రావాలని ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు నివసించాలనుకుంటున్నాడు, మనతో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు అని గమనిస్తే మొట్టమొదటి అనుభవాన్ని చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం చదువుదాం ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. మనం మైక్ తీసుకోకూడదా? నా దగ్గరికి అన్నారే. దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను మీ యొద్దకు వచ్చి, ఆమేన్, ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు మన మధ్యకి ఎందుకు రావాలని కోరుకున్నాడు తెలుసా? దేవుడు వచ్చి మనందరినీ ప్రతి స్థలములోనూ మనల్ని ఆశీర్వదించాలని దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడున్న కూర్చున్న నీవు, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న మనం ఎవరైనా సరే, ఈ మధ్యాహ్న వేళ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను మీ మధ్య నివసిస్తబోతున్నాను, మీ మధ్యకి రాబోతున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను ప్రతి విషయములో నేను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. ప్రతి విషయములో నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాను. ప్రతి విషయములో నిన్ను పైకి లేవనెత్తాలని ఆశపడుతున్నాను. ప్రతి విషయములో నిన్ను బలపరచడానికి రాబోతున్నాను. ఈ రోజున చాలా విషయాల్లో చాలామంది కొన్ని విషయాల్లో బలవంతులుగా ఉంటారు, కానీ కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటారు. మనం గమనిస్తే దేవుడు పిలిచినటువంటి అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే ఆదికాండం 24:1లో అక్కడ రాయబడిన మాట, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము అన్ని విషయముల్లో దీవించబడ్డాడు. అన్ని విషయములంటే సమాజపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ప్రతి దాంట్లో అబ్రహాము దీవించబడ్డాడు. సమాజపరంగా మనం గమనిస్తే
ప్రేరా అబ్రహాము జీవితంలో ఒక మాట రాయబడుతుంది. 23వ అధ్యాయము 5-6 వచనాల్లో, అయ్యా నీవు మా మధ్య, అబ్రహాముని ఏమన్నారు సమాజపరంగా, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. హల్లెలూయా, చప్పలు కొడదాం ఒకసారి. పిలిచిన దేవుడు అబ్రహాముని పిలిచి ఎలా చేశారట? మహారాజుగా చేశాడు. సమాజం మాట్లాడుతుంది, ప్రజలు మాట్లాడుతున్నారు, బయట వారు చెప్తున్నారు, ఇదిగో నీ దేవుడిని మహారాజుగా చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియబిడ్డ, నిన్ను కూడా దేవుడు అంటున్నాడు, దేవుడు వచ్చి నిన్ను మహారాజుగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు కొరత లేని వాడిగా చేయాలని ఆశపడుతున్నాడు, కొదవలేని వ్యక్తిగా చేయాలని ఆశపడుతున్నాడు, సమృద్ధి కలిగిన వాడిగా చేయాలని ఆశపడుతున్నాడు. మహారాజుకే కొరత ఉండదు. ఈ రోజున దేవుడు నిన్ను ఒక మహారాజుగా చేయాలని ఆశపడుతున్నాడు ప్రియబిడ్డ. అందుకే వస్తాను ఈ ఉద్యోగ సభలలో, ఈ యొక్క ఉద్యోగ 2026 సంవత్సరం ఏర్పాటు చేసిన ఉద్యోగ సభల్లో ప్రభు అన్నాడు, నీ యొద్దకు వచ్చి నిన్ను మహారాజుగా చేయటానికి వస్తున్నాను. నీకే కొరత ఉండదు. కొన్నిట్లో తగ్గిపోయి ఉన్నావు, కొన్నిట్లో జరగకుండా ఉన్నాయి, కొన్ని కొరతలుగా ఉన్నాయి. నీ సంఘములో, నీ పరిచర్యలో, నీ ఇంటిలో, నీ బిడ్డలలో అనేక కొరతలు కనబడుతున్నాయేమో. ఆ కొరతలు కూడా ఈ రోజున ఈ సభల ద్వారా నీకు కొరత తీర్చి సమృద్ధి కలిగిన వాడిగా చేయటానికి నేను వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 100? అవునా? 100 చెప్పాలి ఎవరైనా? అయ్యగారులు నన్ను అడక్కబాకండి అయ్యగారు, విశ్వాసంలో అడుగుదాం, మీరు మా వైపు చూడబాకండి అన్నట్టుకున్నారు. ఏం చేద్దాం? విశ్వాసుల వైపు వెళదాం. అమ్మ, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికారు? వాళ్ళు అంటున్నారు, ఆయన ఎవరు అసలు? ఆయనతో మనకేం పని సార్? నువ్వేదో వాక్యం చెప్పక. అయ్యా చదవండి ఒకసారి. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడో చూడండి పిల్లరా. 23వ ఆదికాండం 23వ అధ్యాయం 25:7 ఆదికాండం 25:7. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? 175 సంవత్సరములు. హల్లెలూయా. 175 సంవత్సరాలు అబ్రహాం బ్రతికిన రోజులు. ఎంత ఆరోగ్యం ఇచ్చాడండి దేవుడు, ఎంత ఆయుష్ని ఇచ్చాడండి దేవుడు, ఎంత బలం ఇచ్చాడండి దేవుడు, ఎంత కృపిచ్చాడు పిల్లారా. ఈరోజు 30 ఏళ్ళకే నడుము వంగిపోతుంది జనాలకి, 20 ఏళ్ళకే నడవలేకపోతున్నారు, కుంటోళ్ళు అయిపోతున్నారు. ప్రేర నాలాగా ప్రేర చెప్పలేక కూర్చొని వాక్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రేర 30-40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి. కానీ అబ్రహాము ఎన్ని సంవత్సరాలు నడిచాడట? 175 సంవత్సరాలు. ఏమిటి కారణం? దేవుడు ప్రతి స్థలములో, ప్రతి చోట అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడు దీవించడం ప్రారంభమిస్తే నీ సంఘములో నువ్వు అన్ని విషయాలలో, సమాజపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆదికాండం 13వ అధ్యాయంలో గమనిస్తే 1-2 వచనాలలో అబ్రహాము బంగారము వెండి బంగారము కలిగిన వాడిగా ఉన్నాడని రాయబడుతుంది అక్కడ. హల్లెలూయా. అవునండి, తగిందంట. వెండి బంగారము కలిగిన వాడు, గొర్రెలు సమృద్ధి కలిగిన వాడు, 318 మంది పనివారు కలిగిన వాడు, 170 సంవత్సరాల ఆయుష్ కలిగిన వాడు, సమాజంలో మహారాజుగా పిలువబడిన వాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము ఉన్న చోటికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదామా దేవుడికి ప్రేరా? గట్టిగా ఈ రాత్రి అబ్రహాము దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి కూడా వస్తున్నాడు. ఈ సభల ద్వారా అబ్రహాముని దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆరోగ్యమును, బలమును, ఆర్థికతను, సమాజములో తల ఎత్తుకుని తిరిగే స్వభావమును కలుగు చేయబోతున్నాడు. ప్రేరా, ఈ లోకముల మనుషులకు తెలియట్లా, వీళ్ళు మైనారిటీ, వీళ్ళు తలగాని వారు అనుకుంటున్నారు. కానీ నా దేవుడు లేపటం ప్రారంభిస్తే, నా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తే, నా దేవుడు నీతో నడవటం ప్రారంభిస్తే, నీ దేవుడిని చేపట్టుకుని నడవటం ప్రారంభిస్తే, సమాజంలో ఉన్న వారి కంటే నువ్వు మహారాజుగా నా ప్రభువు చేయగలడు. చప్పట్లు కొడదాం ప్రేరా. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ ఉజ్జీవ సభల, మజ్జిగ సభల? చెప్పండి, ఏ సభలో? పానాలు ఇచ్చే సభలు కాదు, ఇది మజ్జిగలు ఇచ్చే అట్టున్నాయి. మజ్జిగ ఇచ్చి మరి నాకు మజ్జిగ ఇచ్చి పోయా అన్నట్టున్నాయి. మీరు సరిగ్గా కొట్టట్లా. ఉద్యోగ సభలు అంటే ఎట్టుండాలా? ఉద్యోగం ఏది? అరే అమ్మా, మీకేం ఉచిత బస్సు ఇచ్చారు కాబట్టి మీరు కొట్టవసరం లేదు అనుకుంటున్నారా? మగవాళ్ళే కొట్టుకుంటున్నారు. కొట్టుకో అట్లా కొట్టుకో, నువ్వు కొట్టుకో, బస్సుల్లో కొడుతున్నారు. పడదు ఉద్యోగం. కానీ ప్రభు దగ్గర నిన్ను దేవుడు తలగా చేయబోతుంటే, ఈ సభల్లో నీ దగ్గరికి వచ్చి దేవుడు అబ్రహాముని ఎలా నిలబెట్టాడో అలా నిలబెట్టడానికి జకర్యాతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు ఈ యొక్క మధ్యాహ్నం నీ యొద్దకు వస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రతి స్థలములో నువ్వు అడుగుపెట్టు, ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వెక్కడ అడుగు పెడతావు, ఇక ఏ పని ప్రారంభిస్తావు, ఇక ఏ పనికి వెళతావు, ఇక్కడ ఏ పనిలో ఉన్నావో ఆ పనిలో దేవుడు నిశ్చయముగా నేను ఆశీర్వాదకరముగా చేయబోతున్నాడు దేవుడు. అందుకే ఈరోజు ప్రభువుని ఎద్దుకు రాబోతున్నాడు ప్రియబిడ్డ. కాబట్టి దేవుని జనమా, ఈ మధ్యాహ్నపు వేళ ప్రభు సన్నిధిలో ప్రభు వైపు చూడు. దేవా, నువ్వు నా యొద్దకు రా ప్రభు అని కోరుకో. యాకోబుతో అన్నాడు, నీతో వస్తాను యాకోబు, నువ్వు వెళ్ళు అక్కడికి. అవును ప్రియరా, ప్రభు కోరుకో. నువ్వు నాతో రా ప్రభువా, నాతో ఉండు ప్రభువా, నాకు కనబడు ప్రభువా, నన్ను ప్రక్కనే ఉండు ప్రభువా. మీకు తెలుసా, మీ ప్రక్కనే ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఈ సభలో ఎవరున్నారు? నీ ప్రక్కన ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్కనే ఉండి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజం ప్రియరా, నీవు కనబడడేమో కానీ ఆయన సభలు ప్రారంభించటం ముందే ఈ స్థలంలోకి వచ్చి ఆయన పని ముగించేంతవరకు ఇక్కడ ఉండి వస్తున్న ప్రతి వారిని తోడుకొని వచ్చి నీ ప్రక్కనే కూర్చొని నిన్ను బలపరచడానికి ప్రభు ఈ సభలు ఏర్పాటు చేశాడు. నీకోసమే తన దాసుని మంట పెట్టించి, ఇదిగో నా బిడ్డలు వస్తున్నారు, నేను తోడై ఉండబోతున్నాను, వారితో నివసించబోతున్నాను, నా సేవకుడా ఈ మీటింగ్స్ ద్వారా నేను మాట్లాడబోతున్నాను ప్రభు తీసుకొచ్చాడు. నీతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ బిడ్డ, ఈ రోజున ఈ సభల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జకర్యాతో చెప్పినట్టుగా, సియోను వాసులారా, నేను మీ మధ్యకు వస్తున్నాను, సంతోషముతో మీరు పాటలు పాడండి, గంతులు వేయండి, ఆనందించండి, సంతోషంగా ఉండండి పిల్లారా. ఎందుకో తెలుసా, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు చక్కని కృపనివ్వబోతున్నాడు, నువ్వు ఆశీర్వదించబోతున్నాడు పిల్లారా. అందుకే దేవుని సన్నిధిలో దినవృత్తాంతాల గ్రంథం 32వ 30వ హిజ్కియా అనే ఒక రాజు, ఆ రాజు దేవుణ్ణి చేర్చుకున్న దాన్ని బట్టి, దేవుడికి తన జీవితాన్ని ఇవ్వటాన్ని బట్టి, దేవుని ఆహ్వానించటాన్ని బట్టి అతని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ రాజు గురించి ఒక అద్భుతమైన మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ 30వ మనం గమనిస్తే రాయబడిన మాట చదవండి పిల్లలు ఒకసారి. ఈ హిజ్కియా కట్టవేయించి తెప్పించను. హిజ్కియా జాగ్రత్తగా, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు, ఆమేన్ హల్లెలూయా, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు వృద్ధి పొందెను. ఎందుకో తెలుసా? హిజ్కియా దేవుని సన్నిధిలో దేవుని చేర్చుకున్నాడు, దేవుడికి తన జీవితాన్ని ఇచ్చాడు, ప్రభువుని చేర్చుకున్నాడు. అందుకనే అతడు చేసిన సర్వ ప్రయత్నాలలో ఏమైందంట? వృద్ధి పొందాడు. ఈ రోజున ఆ అబ్రహాము ఎలాగ వృద్ధి పొందాడో, ఆ హిజ్కియా ఎలా వృద్ధి పొందాడో, నీ జీవితంలో కూడా దేవుడు మన మధ్యకు వచ్చి, ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదించబోతు అన్ని విధాలుగా, సమాజపరంగా, ఆరోగ్యపరముగా, ప్రియబిడ్డ ఆర్థిక పరముగా, ప్రతి విషయంలో కూడా నువ్వు ఏదైతే దిగులు పడుతున్నావో, వేదన చెందుతున్నావో, వాటన్నిటిలోంచి దేవుడు అద్భుతంగా నిన్ను తప్పించి వృద్ధిలోకి తేబోతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 65వ 19వ ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడు చూడండి. యెరూషలేమా అని మాట్లాడతాడు చూడండి పిల్లారా. యెరూషలేమా 65:19 పిల్లారా. యెషయా గ్రంథము 65:19 నేను యెరూషలేమును గురించి ఆనందించేదను, నా జనులను గురించి హర్షించేదను, రోదన ధ్వనియు, విలాప ధ్వనియు,
దానిలో ఇకను వినబడవు. యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు, సియోను ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రజలారా, నేను మీ మధ్యకు వస్తున్నాను, వచ్చి ఏం చేయబోతున్నా తెలుసా? మీలో రోదన ధ్వని వినపడదు, విలాప ధ్వని వినపడదు. మీ రోదన ఏంటో, మీ విలాపం ఏంటో, ఎందుకు కన్నీరు కారుస్తున్నావో, ఎందుకు దుఃఖపడుతున్నావో, ఏ వేదనను గురి చేసిందో, ఏ బాధలను గురి చేసినాయో, ఏ సమస్యలు కూడా వెళుతున్నావో. కాబట్టి ఇదిగో మీ మధ్యకు ఈ మధ్యాహ్నం నేను మీ మధ్యకు వచ్చి మీ రోదన ధ్వని విలాప ధ్వనిని కొట్టివేయబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సేవకుడా, నీ సంఘములో, నీ పరిచర్యలో కన్నీరు పెడుతున్నావేమో, వేదన చెంద ఎంతకాలం ప్రభువా, ఇలాగైనా ఎలా చేయాలి ప్రభువా అని కన్నీరు పెడుతున్నావేమో బిడ్డ. ఓ సేవకుడా విను, ఈ రోజు నీ సభల ద్వారా ప్రభు నీతో చెప్తున్న మాట, నీ కన్నీటికి జవాబు రాబోతున్న సభ, నీ కన్నీటిని దేవుడు వెలకట్టబడుతున్న సభ, నీ రోదన గుండెల్లో మూలుతున్న గొవ్వ వలె మూలిగిన నీ కన్నీటికి విలువబడుతున్న సభ. నీ రోదన ధ్వనులను, విలాప ధ్వనులకు ఉండకుండా దేవుడు సంతోషంతో నిన్ను పంపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబాన్ని కూడా దేవుడు అలా చేయబోతున్నాడు బిడ్డ. ఏ రోదన, ఇదిగో ఈ భర్త మారలేదే, ఈ కొడుకు మాట వింటలేదే, ఈ బిడ్డ జీవితం ఎలా అయిపోతుందో, వివాహం చేయాలా వద్దా, ఉద్యోగం ఏమైపోతుందో, వ్యాపారం ఏం చేయాలి, నా బ్రతుకులను ఏం చేయాలని కన్నీళ్ల మయముతో వచ్చేవేమో. ఈ ఉద్యమ సభలలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రభు స్వయంగా నీ రోదన ధ్వనిని, నీ విలాప ధ్వనిని దేవుడు కొట్టివేసి నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్న సమయం ఇది. అందుకే దేవుడు ఈ మధ్యాహ్నం మన మధ్యకు దిగి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత ప్రేమ గల దేవుడండి. పురారా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నిజంగా ప్రభు వైపు చూడగలిగితే, ప్రభు అన్నారు, సియోను నివాసులారా, నేను మీ మధ్యకు వస్తున్నా. మీరు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండి పాటలు పాడుతూ ఉండండి, పాటలు పాడుతూ ఉండండి. అవును ప్రియరా, ఈరోజు మన ఆత్మీయ జీవితములలో దేవుడు కోరుకుంటున్నాడు, మన మధ్యలోకి వచ్చి ఆయన మన ప్రతి విషయంలో, నీ కుటుంబంలో ఏ కొరత ఉందో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ ఇరుకుల మధ్య ఉన్నావో, ఏ శోధన నిన్ను మీద ప్రయత్నం చేస్తుందో, వాటిని కొట్టివేసి దేవుడు అద్భుతముగా దేవుడిని బలపరచడానికి ఈ మధ్యాహ్నపు వేళ ఈ యొక్క గుడారాలలో, అనొచ్చా ఈ గుడారాలని, పందెళ్లలో, హల్లెలూయా, ఈ పందెళ్లలోకి వచ్చాడు. అర్థం వల్ల కొంతమందికి పందెళ్ళాడు. ఇంత కింద బరకాల ఎంత అన్నాడు ఆయన, నాకు అర్థం కాక బరకాల, నేను ఆ కింద కూర్చొని బరకాలంటే అప్పుడు అన్నాడు, ఇది మీకు అర్థం కాదు, నన్ను చూసి అన్నట్టు అన్నాడు, ఇది కింద వేసిన పట్టాలు అన్నాడు. అట్టాకి ఇప్పుడు నేను పందిళ్ళు అంటే కొంతమంది ఇక్కడ చూస్తున్నారు, పందిళ్ళు అంటే నెత్తి పైన అటు చూడండి కనపడతాయి, అయ్యే దాన్ని పందిళ్ళు అంటారు. ఈ పందిళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఈ పందిళ్ళలో ఒక్కొక్కరిని దేవుడు దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఈ పందిళ్ళలో ప్రభువాత్మ సంచరిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను అన్ని విషయములలో సమృద్ధి కలిగిన దానిగా, సమృద్ధి కలిగిన వాడిగా ఆశీర్వదించడానికే ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక రెండవ సందర్భంలోకి వెళదాం ప్రియరా, చూద్దాం ప్రియరా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఆయన వచ్చి ఆ ప్రతి విషయంలో దీవిస్తానని చెప్పాడు. రెండవదిగా ఆయన వచ్చి ఏం చేస్తాడో చూద్దాం ప్రియరా. చూడండి, మత్తయి సువార్త 8:7. నేను వచ్చి వానిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శతాధిపతి ఒక అతను అడిగాడు, ప్రభుని దాసుడయ్యా, నాకు దాసుడు రోగిగా ఉన్నాడు అంటే, యేసు ప్రభు విని వెంటన్నాడు, నేను వచ్చి ఆ వ్యక్తిని ఏం చేస్తానంటాడు? స్వస్థపరుస్తాను. ఈ రోజున ఈ మధ్యాహ్నపు వేళ ప్రభు మన మధ్యలోకి వచ్చేది ఎందుకు తెలుసా? నిన్ను స్వస్థపరుచుట కోసం ప్రభు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్వస్థత శరీర స్వస్థతే కాదు, కనబడుతున్న పై స్వస్థతే కాదు ప్రేర. ఆయన వచ్చి లోపల ఆత్మీయ సంబంధమైన, మానసిక సంబంధమైన కృంగిపోతున్న నీ జీవితంలో ఏ స్వస్థత లేకుండా ఉన్నావో, కృంగిపోతున్న నీ జీవితంలో, మానసికముగా కృంగిపోతున్న నీ జీవితంలో కూడా నిన్ను స్వస్థపరిచి సామర్థ్యత కలుగు చేయడానికి ప్రభు ఈ మధ్యాహ్నపు వేళ మన మధ్యలోకి వచ్చి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన స్వస్థపరచడానికి వస్తున్నాడు.
నిన్ను శారీరకంగా స్వస్థపరుస్తాడు. రెండవదిగా ఏది కుమిలిపోతున్నావో, ఏది కునిగిపోతుందో, ఏ సమస్య నిన్ను కుమిలి మానసికంగా బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, ఇరుకు పెడుతూ, వేదన చెందుతూ, నేను ఇక లెగవలేను, నేను కోలుకోలేను, నా రోగ బారిన పడిపోయి, సమస్యల వలయములో పడిపోయి, ఇరుకుల్లో పడిపోయి వేదన చెందుతున్నావేమో ప్రియబిడ్డ, ఈ మధ్యాహ్నపు వేళ కృంగిన నీ జీవితాన్ని దేవుడు నిశ్చయముగా ఈరోజు నీ మనసుకు స్వస్థత, శరీరానికి కూడా స్వస్థతనిచ్చి దేవుడు బాగు చేసి నిన్ను పంపించబోతున్నాడు ఈ మీటింగ్స్ ద్వారా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను. అందుకే దేవుడు బాగుపడ్డవాడు ఎలా ఉండాలండి? సంతోషంతో పాటలు పాడుతూ ఉండాలట. దేవుడు నేను స్వస్థపరిచాడు అని నమ్మి విశ్వసిస్తే ప్రేరా, ఒకసారి మీ గుండెల మీద చేయబెట్టుకుని ఒక మాట చెప్పండి, దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో నా యొద్దకు వచ్చి నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు, నాకు సహాయం చేస్తున్నాడు. దేవుడు నాకు మానసికంగా స్వస్థపరుస్తున్నాడు, నా గాయములు కడుతున్నాడు నా దేవుడు. నిత్యం ఈ సభల్లో నేను బాగుపడి వెళుతున్నాను. ఆమేన్. విశ్వసించిన వాడు సభలు పట్టండి గట్టిగా 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 గట్టి గట్టిగా. నిజం, అది వాస్తవం. నీ నోటినంట పలికిన ప్రతి మాట ప్రభు నెరవేర్చబోతున్నాడు. నీ నోటితో చెప్పిన ప్రతి మాట ప్రభు అవునుగా కానబోతున్నాడు. నువ్వు అడిగిన ప్రతి దాన్ని దేవుడు చేయబోతున్నాడు. ప్రియబిడ్డ, ఈ మధ్యాహ్నం ఈ స్థలంలో కూర్చున్న వారందరి జీవితాల్లో ఏ బలహీనతతో, ఏ రోగముతో, ఏ సమస్యతో, ఏ మానసికమైన వ్యాధితో, బలహీనతతో వచ్చి కూర్చున్నావో, దేవుడు వచ్చి నిన్ను స్వస్థపరిచి వెళుతున్నాడు. ఆయన స్వస్థతపరచడానికే ఆయన మన మధ్యకు వచ్చాడు. పిల్లరా, నువ్వు కన్నీళ్లు విడవద్దిక, దుఃఖపడొద్దిక. ప్రభువు నీ కన్నీళ్లు తుడిచే రోజు, ప్రభువు నీ దుఃఖ దినములు సమాప్తం చేసే రోజు, నీ కన్నీళ్లకు వెలకట్టే రోజు. బిడ్డ, నీ బిడ్డల భవిష్యత్తు గురించి దిగులు పడుతున్నావేమో, నీ ఇంటి విషయంలో అప్పు అనే కాడి విరగొడి నీ జీవితాన్ని పాడు చేస్తుందేమో. ఈ రోజుల్లో ఎవరికి ఏమి లేకపోయినా ఒకటి ఉంటుంది, చెప్పండి, ఫోన్ కరెక్టేలే, ఫోన్కి తర్వాత ఇంకోటి ఉంటుంది. నేను చెప్పిన తర్వాత అనుకోబాకండి, చెప్పనా? ఈఎంఐ చెప్పండి. నేను ఎవరు వెళ్తే అన్న నీకు ఈఎంఐ కట్టాలన్నా, ఈఎంఐ ఎవర్రా? నేనన్నా ఏ అమ్మాయి రాన్నా, నేను ఈఎంఐ అన్నాడు. మరి ఏ అమ్మాయి రాన్నా, నేను ఈఎంఐ అన్నాడు. మరి ఏ అమ్మాయి రా? ఏ అమ్మాయి కాదన్నా, ఈఎంఐ కట్టాలి అన్నాడు. ఎందుకు తీసుకున్నారట అప్పులు? అప్పు ఎందుకు తీసుకున్నా? ఈఎంఐ కట్టం ఎందుకు? ఈ రోజున మనల్ని ఈఎంఐ తీసుకెళ్ళి అప్పుల్లో కూల్చివేసలా ఎంతమంది ఇప్పుడారా ఈ రోజున? ఈఎంఐ 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 ఈఎంఐ. అవును పిల్లరా, తెలియకుండానే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ చేస్తున్నాడు? అప్పుల ఊబిలో పడేస్తున్నాడు. తెలుసా నీకు? వారిని చూసి, వీళ్ళని చూసి, వాళ్ళని చూసి అనుకుంటున్నావు మన జీవితాల్లో తాహతకి మించిన వాటిని తెచ్చి. దేవుడు చెప్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నా సరేక ప్రభు అంటున్నాడు, నిన్ను మరలా తిరిగి నిన్ను స్వస్థపరిచి నీ జీవితాన్ని కట్టడానికే నేను వస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్న వాడి దగ్గరికి ప్రభువు వెళ్ళి ఆయన వచ్చి అతనితో మాట్లాడి అతనితో అంటున్నాడు, నువ్వు బాగుపడతావా? అయ్యా, బాగుపడాలనుకున్నానయ్యా, కానీ ఎవ్వరు నాకు సహాయం చేయటం లేదయ్యా, ఎవరు నాకు తోడు లేరయ్యా, ఎవరు నన్ను ఆదుకోలేదయ్యా, ఎవరు ఈ స్థితిని తప్పించలేదయ్యా, ఎవరు ఈ బాధను కొట్టివేయలేదయ్యా, ఎవరు నా దగ్గరకు రాలేదయ్యా, ఎవరు నన్ను పలకరించలేదయ్యా, ఎవరు నాకు సహాయం లేరయ్యా. ఇదిగో ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను, 38 ఏళ్ళయింది ప్రభువా, ఈడికి వచ్చి పడి ఉన్నానయ్యా, ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, పలకరించిన వారు లేరా నేను అంటుంటే ప్రభు అన్నాడు, నేను వచ్చాను ఈ రోజున, నేను వచ్చి నిన్ను స్వస్థపరుస్తున్నాను. నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళు.
బిడ్డ, ఈరోజు ఎవరిని కనికరించలేదేమో, నీ కుటుంబంలో ఎవరిని ఆదరించలేదేమో, నీ బంధువులు ఎవరిని ఆదరించలేదేమో, నీకు వచ్చిన సమస్యలు అందరూ పారిపోయారేమో, అందరూ తలలు పక్కన పెట్టుకున్నారేమో, అందరూ ప్రేర నీకు వచ్చిన సమస్యను చెప్తే ఎక్కడ సహాయం చేస్తారని ప్రేర లేకుండా కనపడకుండా ఉన్నారేమో. కానీ ఈరోజు ఈ మధ్యాహ్నం వేళ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు, నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డకి ఇక్కడ స్వస్థత కావాలి, నా బిడ్డ కన్నీళ్ళు పెడుతుంది ఇక్కడ, నా బిడ్డ మొరపెడుతుంది ఇక్కడ, కొన్ని సంవత్సరాలుగా నా బిడ్డ బాధపడుతుంది, కొన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబంలో వేదన ఉంది, నేను తొలగించాలి కనుక అందుకే నేను వస్తున్నానని ఈ మధ్యాహ్న వేళ నీ కోసమే ఆయన వచ్చి నిన్ను స్వస్థపరచడానికి వస్తున్నాడు, వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు నిన్ను కూడా 38 సంవత్సరాలు బాగు చేసినట్లుగా ఈరోజు ఇక్కడున్న నిన్ను కూడా దేవుడు బాగు చేయటానికే వచ్చి ఉన్నాడు. బిడ్డ, వచ్చి ఉన్నాడు ఆయన ఇక్కడ ఉన్నాడు, నిన్ను బాగు చేస్తున్నాడు. చూడు, ఈ సభల తర్వాత నువ్వు ఎలా ఉంటావో, నీ జీవితం ఎలా మార్చబోతున్నాడో, దేవుడు ఎలా చేయబోతున్నాడు ఒక్కసారి గమనించు. నీ పరిచయం ఎలా లేవబోతున్నాడు ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గెరాసేను దేశంలో ఉన్నవాడు, సమాధుల్లో ఉన్నవాడి దగ్గరికి ఎవరు వెళ్ళారండి? దేవుడే వెళ్ళాడు వెతుక్కుంటా. శిష్యులు అంటున్నారు, ఎక్కడికయ్యా, ఇప్పుడు ఎక్కడికయ్యా అంటేను వాళ్ళకి చెప్పలా, వాళ్ళు అడ్డు పెడతారని మీరు రండి ధోనిడి సిద్ధపరచండి. ధోనిడి సిద్ధపరిచారు. వెళుతుండగా శిష్యులు కూడా అనుకున్నారు ఎందుకు వెళ్ళిందాడు. ఆయన దిగగానే ఎవరు వచ్చారంటండి? ఎవరు వచ్చారు? అక్కడ అన్ని సమాధులు కనపడుతున్నాయి. సమాధుల్లో నుంచి ఒక వ్యక్తి లేచి పరిగెత్తి వస్తుంటే ఆ వ్యక్తిని చూసన్నాడు, ఇతనిలో ఉన్న దురాత్మ ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళు. అంతే, 2000 సేనాల దయ్యలు పట్టినవాడు బాగు చేయబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. ఈ మధ్యాహ్న వేళ బిడ్డ, దేవుడు ఎవరు వచ్చినా రాకపోయినా యేసయ్య నీ కోసం వస్తున్నాడు. నమ్ము బిడ్డ, నమ్ము. సియోను నివాసులారా, మీ మధ్యకి నివాసించడానికి అని వస్తున్నాడు. సంతోషంగా ఉండు. ఈ సభలలో నిన్ను నిశ్చయముగా బాగు చేసి ఆయన పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అంటాడు దేవుడు, యోహాను రాసిన పత్రికలో 3వ పత్రికలో 1-2 వచనాల్లో, ప్రియుడా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. మనం ఏంటంటే అన్ని విషయాలు ఏం చేయాలి? మనము వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి. దేవుడు అన్ని విషయాల్లో దీవిస్తున్నాడు. అలాగే అన్ని విషయాల్లో, నీ విషయంలో ఆత్మ సంబంధంగా నిన్ను శారీరకంగా మానసికంగా స్వస్థతనిచ్చి నిన్ను అన్ని విషయాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికే దేవుడి సభలు ఏర్పాటు చేశాడు. అవును ప్రియులారా, ఈ సభలకు రావటం నువ్వు ధన్యత, నువ్వు ధన్యుడువు. హల్లెలూయా. నువ్వు ధన్యురాలువు. హల్లెలూయా. దేవుడు తన కృపను బట్టి నేను తీసుకొచ్చాడు కనుక ఇది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఈరోజు ఈ మధ్యాహ్న వేళ నేను ప్రియులారా వస్తూ అనుకున్నాను, 29వ తారీఖు ఎండలు మామూలుగా లేవు ప్రభువా, మరి ఉదయం పూట వెళ్ళాలి ప్రభువా అనుకుంటా ఉన్నా. ప్రియులారా, అదేంటో కానీ రాత్రి నుంచి దేవుడు మరి నా ఏడుపినాడు ఏమో, నా మొరన్నాడేమో, మరి మీరు ఏడ్చేరేమో, మీరు ఏంది నాయన అన్నారేమో రాత్రి. ఏదో మొత్తానికి నా గోలో నీ గోలో మొత్తం అందరూ గోలో వినపడి ఆయన అన్నాడు, సరేలేరా మీకు నెమ్మది ఇస్తానని, మీకు సమాధానం ఇస్తానని. దేవుడు ప్రేరా బండి వేసుకు వస్తూ ఉంటే చల్లటి గాలి వస్తుందంటే మా ఎముకను తెచ్చుకున్నా, నేను ఈరోజు వస్తా, ఏడ పడిపోతే లెగుతుందని బలవంతురాలు ఆమె. మా మావిడిని చూసారా, బలవంతురాలు. నేను ఏడన్నా పడిపోతే తెచ్చుకున్నా ఆమెని. ఆమంటుంది, అయ్యగారు ఈరోజు దేవుడు ఎంత చల్లటి గాలి వస్తుంది అయ్యగారు అంటే, నేను అన్నాను, నేను ఏడ్చుకున్నాను, అయ్యా ఆ ఎండలో నేను ఏడబడతానో, అయ్యగారిని ఆడ ఇబ్బంది పెడతానో అనుకున్నాను. మొత్తానికి నాతో కలిసి మీ అందరూ ఏడ్చినట్టున్నారు. దేవుడు కనికరం చూపించి మేఘమును పంపించాడు, తన మహిమను చూపించాడు. హల్లెలూయా. చదువు కొట్ట, చాపడు కొట్ట, బిర్యానీ ఉంది కొట్ట, గట్టి. అయ్యగారు ముక్కేస్తున్నాడు, మీకు రెడీ, గట్టి కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా.
వస్తుంటే ఎంత నెమ్మదిగా వచ్చాను, ఎంత సమాధానంగా వచ్చాను తెలుసా? ఈ దేవుడు నిజంగా ఎంత ప్రేమ గల దేవుడు. ఆయన మనతో వస్తే అన్ని సందర్భాల్లో దీవిస్తాడు, అన్ని స్థలాల్లో స్వస్థపరుస్తాడు. మూడవదిగా చూద్దాం ప్రేర దేవుని సన్నిధిలో. మూడవ చూడ నిర్గమకాండము 29వ అధ్యాయం 42-43 వచనాలు. నిర్గమకాండము 29వ అధ్యాయము 42-43 వచనాలు. త్వరగా చూద్దాం. మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి మీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుంటాను. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకుందును, అది నా మహిమ వలన. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మోషే చెప్తే, ఇదిగో మోషే, ఇదిగో ప్రత్యక్ష గుడారం దగ్గర ప్రత్యక్ష గుడారం కట్టు, అక్కడికి నేను వస్తాను. అక్కడికి వచ్చి ఎవరిని కలుసుకుంటాడట? నా ప్రజలను కలుసుకుంటాను. కలుసుకోవటం ద్వారా నా మహిమ ద్వారా ఏమవుతారు? పరిశుద్ధపరచబడతారు. హల్లెలూయా. ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తారట? పరిశుద్ధపరచడానికి వస్తున్నాడు. పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చి మనందరి జీవితంలో పరిశుద్ధతను కలుగు చేయటానికి, మనందరినీ పరిశుద్ధతలో నింపటానికి, మనందరిలో మరణమును కొట్టివేయటానికి, మనందరిలో మురికిని తీసివేయటానికి, మనలో ఉన్న అవిధేయతను కొట్టివేయటానికి, మనలో ఉన్న పాపమును కొట్టివేయటానికి, మనల్ని దేవుని సన్నిధిలో ఆయన రూపంలోనికి, ఆయన మార్పులోకి, ఆయన యొక్క సన్నిధిలో ఆయన వలె మార్చటానికి, ఆయన వలె పరిశుద్ధులుగా మార్చడానికి, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వచ్చి మనల్ని కూడా పరిశుద్ధతలోకి తీసుకెళ్ళటానికే ఆయన మన మధ్యకు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభల ద్వారా ప్రభు నిన్ను పరిశుద్ధుడిగా మార్చుతున్నాడు, పరిశుద్ధపరచడానికి వస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ఆయన వలె మార్చడానికి, ఆయన రూపాంతరపు అనుభవం, ఆయన మహిమ ప్రభావం, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ గల వెలుగు, ఆయన మహిమ గల ప్రసన్నతని మీదకి పంపించి నీలో ఒక రూపాంతరపు అనుభవం, ఆయన ప్రభావం నీలో చూడటానికి, ఒక పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా మార్చడానికే ఈరోజు ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. పాపరోత జీవితం కొట్టివేయబోతున్నాడు దేవుడు. ప్రియబిడ్డ, సంబర స్త్రీకి దగ్గర దేవుడు వెళ్ళాడు. ఏం చేశాడు చెప్పండి ప్లారా? ఆయన అలసిన వాడై బావి దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నప్పుడు ఆమె వచ్చి మాట్లాడుతుండగా, ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? పాపి అయిన ఆమెను, పాపములో ఉన్న స్త్రీని, పాపముతో బతుకుతున్న స్త్రీని ఆయన వచ్చి ఆమె జీవితాన్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. ఆమె జీవితం పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా. ఈరోజు మన దగ్గరికి వస్తున్న దేవుడు అదే. ఎక్కడెక్కడ పాపములు పడిపోయావో, బలహీనతలు పడిపోయావో, ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలతో ఉన్నావో, పురిబిడ్డ, ఏ బలహీనత నీ మీద దాడి చేస్తుందో, ఎక్కడ బలహీనమే పడిపోయి లేకుండా ఉన్నావేమో, ప్రియ సేవకుడా, ప్రియ సేవకురాలా, ప్రియ విశ్వాసి, ఈ రోజు నీ జీవితంలో ఎక్కడ మరక, ఎక్కడ మచ్చ, ఎక్కడ డాగు ఉందో వాటిని కడగటానికి, శుభ్రపరచడానికే దేవుడి సభల ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో నిన్ను నిత్యత్వంలో తీసుకెళ్ళటానికే ఈ మధ్యాహ్న వేళ ప్రభు మన మధ్యకు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధపరచుడు. గత సభలకు నేను వచ్చినప్పుడు సంజయ్ గారు ఒక పాట పాడారు, యాకోబు బావికాడ. ఒక పల్లవి, యాకోబు బావికాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావికాడ యేసయ్యను చూశానమ్మా, ఒంటరిగా ఉన్నాడమ్మా. రాజు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, నన్ను చేరి దాహమని అడిగాడమ్మా. దేనిచ్చే నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే, దేనిచ్చే నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే. యాకోబు బావికాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ.
హల్లెలూయా. చూసావా దేవుడు అంత అద్భుతంగా. అందుకే దేవుడు చెప్పాడు, సియోను నివాసులారా మీ మధ్యకి మేము వస్తున్నాను, మీరు సంతోషించి. వారు ఉండటం ఎంత ధన్యత తెలుసా మనకి? ఆ కృపావరం ఎంత ధన్యత తెలుసా? మనం పాడలేము. వాళ్ళు పాడుతుంటే నరాల్లో నుంచి ఒక ఉజ్జీవాన్ని తీసుకొస్తారు వాళ్ళు. హల్లెలూయా. వారు ఇక్కడ స్టేజి మైక్ పట్టుకుని పాడుతూ ఉంటే మనకి ఎలా ఉంటుంది తెలుసా? పులకరింత వస్తుంది అంతే. ప్రభు సన్నిధిని తీసుకొస్తారు వాళ్ళు, ప్రభు మహిమను తీసుకొస్తారు ప్రేరా. వారి స్వరము దేవుడు ఇంకా దీవించునుగాక వారిని ప్రేరా. ఆమేన్. హల్లెలూయా. ప్రభు బలంగా వాడుకోవాలి వాళ్ళని ప్రేరా. దేవుని సన్నిధిలో ప్రేరా. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి. ఆయన ఒకేసారి మాట్లాడాడంతే. వచ్చినవాడు ఊరకే పాడు, వచ్చినవాడు పని ముగించుకుని వెళతాడు, వచ్చినవాడు చేయవలసిన పని చేసి వెళతాడు, వచ్చినవాడు అనుకున్న పని చేయకుండా వెళ్ళడు, సమాప్తం చేయకుండా వెళ్ళడు. ఈ సభల ద్వారా ఆయన చేసిన పని చేయకుండా వెళ్ళే దేవుడు కాదు ఆయన. మనందరినీ పరిశుద్ధపరచడానికే ఈ మధ్యాహ్నం ఆయన వచ్చాడు. నిన్ను పరిశుద్ధపరిచి వెళతాడు. ఆమేన్. హల్లెలూయా. అవును, జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, పరిశుద్ధపరిచి వెళ్ళాడు. అవును బ్రదరా, జక్కయ్య ఇంటికి వెళ్ళి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచి వెళ్ళాడు. పాపాత్ర స్త్రీ వచ్చింది, పరిశుద్ధపరిచి పంపించాడు. పాపములన్నీ కొట్టివేయబడ్డాయి. కాబట్టి ఈ రోజున దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు. ఎందుకో తెలుసా? మన మధ్యకు వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రతి స్థలములో ఆశీర్వదించడం కోసం. ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరక అన్ని విషయాల్లో స్వస్థపరచడం కోసం వచ్చాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు. 4వ చెప్పి నేను ముగించేస్తాను. 10 నిమిషాలు ప్రేరా. యోహాను సువార్త 14:18 ప్రేరా. ముగించుకుందాం. ఆఖరి మాట మనందరం ముగించుకుందాం ప్రేరా. యోహాను సువార్త 14:18 వచనం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వచ్చి మీలు. దేవునికి స్తోత్రం. మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అంటాడు, మీలో నేను నివసిస్తాను అన్నట్టుగా ప్రభువు చెప్తున్నాడు. మిమ్మును అనాథలుగా విడవను. ఈ సభల ద్వారా ప్రభు నీతో చెప్తున్నమాట, నువ్వు అనాథవు కావో, నువ్వు అనాథవు కావో. ఈరోజు ఎవరు లేరయ్యా, నాకు ఏం చేయాలో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో వచ్చావో నాకు తెలియదు. కానీ ప్రేమిట ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మధ్యాహ్నపు వేళ, ఎవరు లేకుండా, ఎవరు చేయకుండా, ఏమీ లేకుండా అందరూ ఉన్నా అనాథగా ఉన్నావేమో. కట్టుకున్న కొడుకు, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త సరిగా అర్థం చేసుకోకుండా, తమ్ముడు, అక్క చెల్లెలు విడిచిపెట్టి నీ జీవితంలో అందరూ విడిచిపెట్టేవారుగా ఉన్నారేమో. అనాథగా ఉన్నావేమో, ఏ పరిస్థితి అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు అనాథవు కావు, నీ యొద్దకు నేను వస్తాను. హల్లెలూయా. సేవకుడా, నిన్ను పంపించింది నేను ఆ స్థలంలోనికి, ఆ ఊరిలోకి. నువ్వు అనాథవు కావు, నీతో నేనున్నాను, నిన్ను పైకి లేవనెత్తబోతున్నాను. హల్లెలూయా. ఆయన అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీకు తోడు నేనున్నానని భరోసా. నేనున్నాను, నాతో చెప్పుకో, నాతో మాట్లాడు, నీ ప్రక్కనే ఉన్నాను. నువ్వు అనాథవు కాదు, నీ తండ్రిగా నేనున్నాను, నీ తల్లిగా నేనున్నా. యెరూషలేములో నీ తల్లి ఆదరించబడినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. తల్లి ఆదరించిన ఆదరణ నీకు రాబోతుంది. తల్లిలాగా ఆదరించబోతున్నాడు బిడ్డ, తల్లిలాగా ప్రేమించబోతున్నాడు నిన్ను, తల్లిలాగా నిన్ను కోరుకుంటున్నాడు. తల్లి తన బిడ్డను తన ఒడిలో చేర్చుకొని ఎలాగ కవిలు చేర్చుకుని ఆదరిస్తుందో, ఎలాగ ఓదార్స్తుందో, ఎలా ఆకలి తీరుస్తుందో, ఎలా నెమ్మదిస్తుందో, ఎలా సమాధానపరుస్తుందో, ఎంత కష్టం వచ్చినా బిడ్డను ఎలాగ తల్లి ఒడిలో చేర్చుకొని ఆ బిడ్డ ఆకలి తీర్చి ఓదార్చి సమాధానపరిచి నెమ్మది సంతోషపరుస్తుందో, యేసయ్య ఈరోజు తల్లి ఒడిలాగా ఒడి చాచి అన్నాడు, నా బిడ్డలారా నా దగ్గరికి రండి, నేను ఆదరిస్తాను. ఎవరు ఆదరించకపోయినా నా ఒడిలో నేను ఆదరిస్తాను. తల్లి వలె వచ్చాను, మీరు నా యొద్దకు రండి. ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభు పిలుస్తున్నాడు. ఈ సభలలో బిడ్డ నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఏ పాపములు కొట్టుకుపోతున్నావో, అనాథగా కొట్టుకుపోతున్నావా, ఆదరణ లేకున్నదానా, ఇదిగో ఆదరణ లేకున్నదానా, కొట్టుకుపోతున్నావేమో, ఎవరు లేకున్నావేమో. ఇదిగో ఈ మైక్షేత్రం ద్వారా ఈ గ్రామంతో ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. యేసు ప్రభు వారిని కొరకు తల్లి వల్ల ఆదరించడానికి ఆయన ఈ లోకమునికి వచ్చి దేవుడి రోజులతో నిన్ను ఆదరించబోతున్నాడు. బిడ్డ, ఒకప్పుడు నేను కూడా 9 మంది పిల్లలు,
9వ వాడిని నేను. అందరు విడిచిపెట్టి చచ్చిపోదాం నర్సరాపేటలో వ్యాపారం పెట్టి స్నేహితులు మోసం చేస్తే రైల్వే ట్రాక్ కింద పట్టానికి వెళ్ళి 2 ముక్కలు చచ్చిపోతాం నన్ను. నా దేవుడు ఏ యేసు ప్రభుని హింసించానో దూషించానో, యేసు ప్రభుని పడనవాడిగా ఉన్నాను. ఆ యేసు ప్రభు అదే ఒక సేవకుడిని పంపించి నన్ను పట్టుకొని తీసుకొచ్చి మీ ఎదురు నిలబెట్టి ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఆదరించలేని నా జీవితంలో అందరూ నమ్మిన స్నేహితులు మోసగించి అన్న ఈడ్చి బయటికి పడేసి కోర్టుకి వేస్తానని చెప్పి, ప్రియబిడ్డ కన్న తల్లి నా కడుపును చెడబుట్టావురా, బ్రతికి చచ్చరా చావరా అని పలికిన మాటలు నా గుండెల్లో ఇప్పుడు కనబడతాయి, వినబడతాయి నాకు. కానీ నా దేవుడు విడిచిపెట్టలేదు. తల్లి ఒడిలో చేర్చినట్లుగా నన్ను ఆదరించాడు. ఈ సభలందుకే ఆదరణ లేకున్నావా బిడ్డ? ఎవరు సహాయం లేకుండా ఉన్నావా? ఇదిగో ఈ సభలో నిన్ను ఆదరించబోతున్నాడు. చేయి చాపి ఒక్కసారి ప్రభు వైపు చూడు, కలవరిశిల్లో ప్రభు వైపు చూడు, దేవుని వైపు చూడు. ఆ కలవరి నాదుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆదరణకర్తై నిన్ను పిలుస్తున్నాడు. ప్రియబిడ్డ, దేవుని సన్నిధిలో తల్లి ఆదరించడానికి ఆదరిస్తాను. అందరు లేచి నిలబడదామా? ఈ సభలలో దేవుని దగ్గరికి వచ్చి, ఒకవేళ ఈ లోకంలో తల్లి లేకపోవచ్చు, ఈ లోక తండ్రి లేకపోవచ్చు బిడ్డ, ఈరోజు ఈ మధ్యాహ్నం వేళ ప్రభు చెప్తున్నాడు, నేను ఆదరించబోతున్నాడు. అందుకే నీ దగ్గరికి వస్తున్నాడు. అందరం లేచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు తెచ్చి ప్రార్థన చేసుకుంటూ ప్రభుని అడుగుదాం. ఎందుకు ఆయన వచ్చాడో. సియోను నివాసులారా, ఇదిగో మీ మధ్యకి నేను నివసించబోతున్నాను. మీరు పాటలు పాడి సంతోషం. ఎందుకో తెలుసా? ఇదిగో నీ జీవితాన్ని చూసిన దేవుడు ఈ సభల ద్వారా ఆయన మన మధ్యకి వచ్చాడు. ఇదిగో ఈరోజు మన మధ్యకి వచ్చిన దేవుడు నిన్ను ప్రతి స్థలములో నిలబెట్టి దీవించబోతున్నాడు. నువ్వెక్కడ ఉంటున్నావో, ఏ పని చేస్తున్నావో, ఏ ప్రాంతం నుంచి వచ్చావో, ఏ ప్రజల మధ్య ఉన్నావో, ఎలాంటి సేవ చేస్తున్నావో, ఎలాగ ఇబ్బందులు పడుతున్నావో, ఏ ఇరుకుల మధ్య ఉన్నావో నాకు తెలియదు. కానీ ప్రభు అన్నాడు, నేను వచ్చానిక నిన్ను లేవనెత్తబోతున్నాను, నిన్ను దీవించబోతున్నాను, నిన్ను బలపరచబోతున్నాను బిడ్డ. నిన్ను ఏ పనిలో ఆటంకపడుతున్నా ఆ పనిలో నిన్ను అలా విడిచిపెట్టను, కానీ నిన్ను దీవించబోతున్నానిక. ఈ సభల ద్వారా నిన్ను ఆశీర్వదించి దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. ఈ సభల ద్వారా నిజంగా నిన్ను ఆదరించడానికి, స్వస్థపరిచి పంపించబోతున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు బిడ్డ. ఏ బాధతో కునిగిపోతున్నావేమో, కుమిలిపోతున్నావేమో, లోక సంబంధమైనటువంటి ఈ యొక్క పనుల ద్వారా కుంగిపోయి ఉన్నావేమో, శరీర స్వస్థత, మానసిక స్వస్థత కూడా ఇచ్చి బాగు చేయబోతున్నాడు. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభువా నన్ను బాగు చేయనైనా, నన్ను నిలబెట్టునైనా, నా పరిచర్య చిగురింప చేయ్యా, నా పరిచర్యను బలపరచు ప్రభువా, నేను వెళ్ళి ప్రతి స్థలంలో దీవించు ప్రభు అని ప్రభుని అడుగుదామా? ప్రభు దగ్గర కోరుకుందామా ప్రియరా? ఇదిగో దేవా నన్ను పరిశుద్ధపరచయ్యా. మురికి జీవితం, మలినమైన జీవితం, బ్రతుకు ఎంతో భయంకరమైపోయింది, పాప జీవితం. బిడ్డ ఈరోజు నీ జీవితాన్ని మార్చుకు. ఇదిగో ఈ సభల ద్వారా నువ్వు రక్షణ పొందాలి. ఇదిగో బాప్తిసము పొందాలి. నువ్వు ఈ ఆఖరి రోజు నువ్వు నిజంగా ప్రభుని తెలుసుకుంటే బాప్తిస్ అనుభవంలోకి రా, ప్రభు దగ్గరికి రా. పరిశుద్ధపరిచే దేవుడు, నీ పాపములు క్షమించే దేవుడు ఆయన. నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు. నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న రోగము, నీలో ఉన్న సమస్తమును కొట్టివేసి పరిశుద్ధపరచడానికి వచ్చాడు. ప్రభువుని అడుగు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచయ్యా. నీకు వ్యతిరేకంగా నడుస్తున్నాను, నేను వ్యతిరేకంగా జీవిస్తున్నాను, వ్యతిరేకంగా బ్రతుకుతున్నానయ్యా. నా నోటి మాటలు, నా చూపులు వ్యతిరేకంగా ఉన్నాయి. నన్ను పరిశుద్ధపరిచి ఈ మధ్యాహ్నపు వేళ అయ్యా, నేను అనాథగా విడబడో. ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను తల్లివలే నీ ప్రక్కనే మెడ మీద పట్టుకు ముద్దు పెడుతున్నాడు బిడ్డ, ఆరాధిస్తున్నాడు. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుని అడుగు, దేవా నన్ను కన్న నీ ప్రేమ ఎంత మధురమో, నన్ను పెంచిన నీ ప్రేమ ఎంత మధురమో,
నన్ను కన్న నీ ప్రేమ ఎంత మధురమో, నన్ను పెంచిన నీ ప్రేమ ఎంత మధురమో. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, నేనేమివ్వగలనయ్యా నీ ప్రేమకు. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, నేనేమివ్వగలనయ్యా నీ ప్రేమకు. నీ హృదయము నీ కొరకేనయ్యా, ఈ హృదయము నీ కొరకేనయ్యా. ప్రేమా స్వరూపి, నా ప్రేమా స్వరూపి, కరుణామయుడా, నా కరుణామయుడా, కరుణామయుడా, కరుణామయుడా. పడదాం. అందరూ ఆయన ప్రేమ ఎంత మధురమో, ఆయన ప్రేమ ఎంత మధురమో ప్రేమిడ. నన్ను రక్షించిన నీ ప్రేమ ఎంత మధురమో, నన్ను మార్చిన నీ ప్రేమ ఎంత మధురమో. రక్షించిన నీ ప్రేమ ఎంత మధురమో, నన్ను మార్చిన నీ ప్రేమ ఎంత మధురమో. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, నేనేమివ్వగలనయ్యా నీ ప్రేమకు. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, నేనేమివ్వగలనయ్యా నీ ప్రేమకు. ఈ జీవితము నీ కొరకేనయ్యా, ఈ జీవితము నీ కొరకేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవా నీ కృపను ప్రభువా, నీ సన్నిధిలో ఈ మధ్యాహ్న మా మధ్యకి వచ్చి మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మాటలు స్తుతిస్తూ తండ్రి, కొడుకుని దీవించండి, ఈ సభలను ఆశీర్వదించండి. రాత్రి జరగబో కొడుకుని అద్భుతంగా దీవించి నీ దాసుడు ఇస్సాకయ్య గారి పరిచర్యను బలపరచమని వచ్చిన బిడ్డలందరూ దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.